మరణాత వాక్యామృతమనే ఈ ధారావాహిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి. మీరు బాగున్నారుగా? రోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసి దానిలోని సారాంశాన్ని మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాను. ఆ లేఖన భాగం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. మళ్ళీ 2 సమూయేలు గ్రంథం మీరు బైబిల్ చూసేవాళ్ళు ఉంటే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి కలిగిన పనికత్తెలు చూచుచుండగా వృద్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిన నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని అంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడునగుదనని మేకాలుతో అనెను. మరణము వరకు మీ సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనక ఉండెనో. ఈ లేఖనాల నుంచి కొద్ది విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దావీదు మహారాజు చరిత్ర, ఎందుకంటే దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు పుట్టాడు. నిజంగా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చువాడుగా దేవుడే చెప్పాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలందరూ దావీదును గుర్తించి, బాబు నువ్వు మామూలుడు కదయ్యా, దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడివి, ఇశ్రాయేలుకు దీపం వంటి వాడివి. అంతేకాదు శత్రువులు గుర్తిస్తారు. దావీదు కనబడితే, దావీదు కానీ దావీదు సైన్యం కనపడితే సింహం గుండె కలిగిన వారు, శక్తి కలిగిన వారు సైతం వణికిపోతారట. భారీ ఆకారం కలిగిన ఏనుగు సింహం కళ్ళకు వస్తేనే చచ్చిపోద్దంటారు అటు ఇటు కొట్టుకుని. అటువంటి సింహం దేనికి భయపడదు. కానీ దావీదు నుంచి ఇది తను చెప్పుకున్న మాట కాదు, తన అనుచరులు చెప్పిన మాట కాదు, తన శత్రువులు చెప్పిన మాట. అబ్షాలోము అనే తన కుమారుడు దుర్మార్గమైన పరిస్థితిలో దావీదును చంపి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చేసుకున్నాడు. ఇక అసలు రాజ్యం సాధించడమే కాదు, తండ్రిని చంపాలనుకోండి. ఎందుకంటే అంత దౌర్భాగ్యపు మనం జరిగిన చరిత్రలో ఔరంగజేబు లేకపోతే ఇటువంటి వాళ్ళు చాలామందిని దాయాదుల్ని చంపి వాళ్ళని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి కౌరవులు చేసినట్టుగా, అలాగే ఎట్లా పరిశుద్ధ గ్రంథంలో కూడా అటువంటి ఉదంతాలు ఉన్నాయి. తండ్రిని చంపి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి. రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు, అంతఃపురాన్ని స్వాధీనం చేసుకున్నాడు, అంతఃపుర రాజులను కూడా అతను స్వాధీనం చేసుకున్నాడు. వారితో ఇది కూడా చేశాడు. అది కొన్ని అసభ్యకరమైన పనులు కానీ అయినా కలిసి తీరక దావీదుని చంపేయటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శత్రువు చెబుతాడు, ఏమంటారే పిచ్చోడా, దావీదు అంటే ఏమనుకుంటున్నాడు? దావీదు ఎదురు పడితే సింహపు గుండె కలిగిన వాడిని సైతం, అసలు చిన్నప్పుడే 16 ఏళ్ల ప్రాయంలోనే సింహం ఎదురొస్తే చీల్చకూడబడేశాడు. ఆరుమూర జానున్న గొలియాతునే ఇశ్రాయేలు యొక్క సైన్యం అతని మీద 40 రోజుల పాటు సవాలు చేస్తుంటే ఆఖరి రోజు వచ్చి ఊనే చిన్న రాయితీ వర్షాలతో పెట్టి కొడితే అప్పుడు దెబ్బకు చచ్చిపోయాడు. అంతటి శక్తివంతుడు, పరాక్రమవంతుడు, ధీరుడు దావీదు కత్తి చేత పెడితే అసలు కత్తి అతని చేతితో కత్తి కాదు, అతను కత్తిలో శరీరంలో ఒక భాగంగా ఉండిపోతాడు. అటువంటి గొప్పవాడు ఈ మేకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సౌలు కుర్తే కొన్ని విషయాల్లోనే దేవుడిచ్చిన వాళ్ళని కాకుండా మనం కొద్దిమందిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుని ప్రేమించి చేసుకుంటే చివరికి వాళ్ళు తీసుకొచ్చి కుటుంబంలో చేసే విధ్వంసము, వాళ్ళు పెట్టే హింస, వాళ్ళు చేసే అపహాస్యము, వాళ్ళు చెప్పే ఎత్తిపొడుపు మాటలు ఎంత దుర్మార్గంగా కనపడతాయి. బైబిల్లో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
అసలు ఈ ఉన్నంతం ఏంటంటే ఎప్పుడో న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నప్పుడు, ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు, ఏలీ కుమారులైన ఫినెహాసు, వీళ్ళు ఓప్ని ఫినెహాసులు అనేవాళ్ళు సందర్భంలో దేవుని మందసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తే శత్రువుల చేతులు ఓడిపోతే మందసం పట్టబడి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత సమూయేలు తర్వాత సౌలు రాజుగా వస్తాడు. 40 సంవత్సరాల పాటు అసలు మందసం ప్రస్తావన జరగదు, ఎవరు పట్టించుకోలే. దావీదు ఎప్పుడు ఏంటంటే దేవుని కొరకు ఇంకా మిగిలి ఉండదు ఏంటో అది పూర్తి చేయాలన్న తపన. కొంతమంది జీవితంలోనండి కొంత కేంద్ర బిందువుగా ఏదో ఉంటుంది. మనం వృత్తాకారంలో మనం ఉంటే దానికి సెంటర్ పాయింట్ కేంద్ర బిందువు అంటారా, ఆ కేంద్ర బిందువు నుంచి ఎటు వెళ్ళినా ఒకటే దూరం, అదే వాళ్ళ టార్గెట్ అయి ఉంటుంది. దావీదు యొక్క కేంద్ర బిందువు, దావీదు యొక్క పూర్తి ఇది ఏమిటంటే ముందు దేవుడే, ఆ తర్వాత మిగతాయని. కొంతమంది మిగతావన్నీ దేవుడు ఎక్కడో మూలన ఉంటాడు. కేంద్రంగా ఉండాలి, మన బ్రతుకుల్లో దేవుడు కేంద్ర బిందువై ఉండాలి. దావీదు జీవితంలో అలా ఉన్నాడు. మందిరం కట్టడానికి అసలు ఆయన 2 లక్షల మనములు బంగారాన్ని, దేవదారు మ్రానుల్ని, విస్తారమైన తూచ శక్యము కానంత వెండిని, ఇత్తడిని సమకూర్చి చాలా చేశాడు. ఎందుకంటే దేవునికి ఒక మందిరం లేదు, నేను సరంబి వేసిన ఇళ్లలో చక్కగా ఏ శరీరంలో పడుకున్నాడో దేవుని మందిరం గుడారాల్లో ఉంటుందనే బాధ. అంతేకాదు యూదులకు, ఇశ్రాయేలులకు దేవుని మందసం అనేది అత్యంత ప్రతిష్ఠితమైంది. ఇప్పటికీ యూదులకు అదే. క్రైస్తవులు దాని గురించి మీరు పట్టించుకో అవసరం లేదులేండి. క్రైస్తవులు కూడా మందసం గురించి పై చెబుతాను. మందసం పట్టబడింది, లేదా దాడిబడింది, లేకపోతే మందసం అంతర్ధానం అయిపోయింది అని చెప్పి మందసాల గురించి వివిధ రూపాలు వచ్చినాయి. మళ్ళీ యూదులు దేవాలయం కట్టితే ఆ మందసం అక్కడ ఉంది, మొత్తానికి రహస్యంగా గోప్యంగా దాచారు. కొంతమంది ఇర్మియా అనేవాడు దాచాడని అని చెప్పి అన్నారు. ఆ మందసం పెడితేనే దేవాలయం పూర్తి, వాళ్ళకి, క్రైస్తవులకు కాదు. ఏమిటంటే ఆ మందసంలో ఉండే కూడా మనకు తెలుసు మన్నా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, దేవుడు వారిని పోషించిన విధానం, దేవుడికి వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ఆ జీవితాల్లో జరిగించిన, పోషించిన, సంరక్షించిన, కాచి కాపాడిన దానికి గుర్తులు ఉంటాయి అక్కడ. ఆహారాన్ని చిగురించిన కర్ర, బంగారపు పాత్రలో మన్నా, ఇలా ఈ ధర్మశాస్త్రం ఇలా ఉంటాయి. వాటిని చూస్తే కొంచెం ధైర్యం వచ్చింది. మనం చాలామంది రాజగృహాలు ఒకసారి సువార్త ప్రకటించిన నిమిత్తం మేము బొబ్బిలి ప్రాంతం వెళ్ళి బొబ్బిలి కోటలోకి వెళ్ళాం. చాలా ధ్వంసం అయిపోయింది. బొబ్బిలి రాజులు అంతం అయిపోయారు. వారి యొక్క ఉపపత్తున పిల్లలు ఉన్నారు కొద్దిమంది. అక్కడ సువార్త ఇవ్వడానికి దేవుడు మాకు కృప చూపించాడు. నిజంగా కోటలోకి వెళ్తే ఆ తాతల నాడు ఏటాడిన ఆ జంతు చర్మాలే, ఆ కొమ్ములే, లేకపోతే అవన్నీ చూస్తుంటే, ఎందుకంటే అవి చూస్తే వాళ్ళ పౌరుషము, వాళ్ళ ఉన్న ఇది ఉంటుంది. అందుకే ఇశ్రాయేల్ కూడా మందసం చూడంగానే మనుషులు మైమరిచిపోతారు. అసలు మందసం వాళ్ళు అమ్మటం ఉందంటే యుద్ధంలో కేకలేస్తారు. వీళ్ళు అనుకుంటాం ఉత్తేజం రావటం కాదు, శత్రువులు కూడా ఆ మందసాన్ని చూస్తే భయపడిపోతారు. అటువంటి మందసం ఎంతవరకు పనిచేసిద్దంటే, బైబిల్ కూడా ఎంతవరకు పనిచేసిద్దంటే, బైబిల్ సూత్రాలు మనం ఆజ్ఞలు పాటించినంత వరకే బైబిల్ పనిచేసిద్ది. అంతేగాని బైబిల్ పరిశుద్ధమైంది, నేను దానికి యోగ్యుని కాదు, ఈ బైబిల్ పెట్టి కొడితే దెయ్యాలు వదులుతాయి, బైబిల్ తలకింద పెట్టుకుంటే పిచ్చికెళ్ళరా, ఇవన్నీ మూఢనమ్మకాలు. వాళ్ళకున్నాయో ఏమడకాలి. బైబిల్ తలకింద పెట్టుకున్నా, తల నిండా పెట్టుకున్నా, లేకపోతే బైబిల్లో ఉన్న విషయాలని, సారాంశాన్ని స్వీకరిస్తే అప్పుడు మీకు మేలు జరుగుతుంది. కానీ 10 బయలుబోయిలు కలిగి ఉన్నందువల్ల గొప్ప మేలు జరుగుతుంది అనుకుంటాం, తలకింద పెట్టుకుంటాం. ఇవన్నీ మైండ్ చెడుకో పనులు. అక్కడ బైబిల్ స్కూల్లో మా విద్యార్థి ఉండేవాడు, రాత్రిపూట నిద్రపోతా బైబిల్ తలకింద పెట్టుకునేవాడు. ఇప్పుడు 2001, 2, 3 సంవత్సరాల్లో అప్పుడు బైబిల్ స్కూల్లో ఒక కుర్రాడు. అదే ఏంటంటే ఛార్జింగ్ అవుతుందంట. అట్ట ట్రిప్కి ఒకరు ఉండేవాడు, బైబిల్ ఎత్తుని పెట్టుకుంటే ఛార్జింగ్ అవ్వడానికి ఇది ఏమన్నా నువ్వు సెల్లా, అది ఏమన్నా ఛార్జరా, తిక్కల మాటలు తప్పితే. చాలామంది తలకింద పెట్టుకుంటారు, బైబిల్ తలాపకాడ పెట్టుకుంటారు. చదువుకుంటే అక్కడ పక్కన పెట్టుకుంటే తప్పు కాదు, కానీ ప్రత్యేకంగా బైబిల్ తలకింద పెట్టుకోవటం, బైబిల్ ఎత్తుని పెట్టుకోవటం, ఇవన్నీ తిక్కల పనులండి. ఇవన్నీ పిచ్చి వేదాంతాలు. బైబిల్ పెట్టి యేసు రక్తంలో జైలు కొడతాం. బైబిల్ పెట్టి కొడితే దెయ్యాలు పోతాయా? కొంతమంది మేము చోట్లకి వెళ్ళినప్పుడు కానుకలు తీయటానికి, కానుకలు ఇవ్వడానికి ఇస్తారు. సరే చేతికి ఇస్తున్నంటే బైబిల్ తెస్తే బైబిల్లో పెట్టాలంట. బైబిల్లో పెడితే పరలోకం వెళ్ళిపోతాయా? నా జేబులోకి రావా? ఇవన్నీ వింతమైన విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఏం లేదు అని కలుపుతాలన్నీ. ఇప్పుడు బైబిల్లో పెట్టి నా జేబులోకి రావా? డైరెక్ట్గా వెళ్ళిపోతాయండి పరలోకం. పిచ్చి నమ్మకాలు, పిచ్చి కాపుతి. సరే,
ఆ మందసం అట పట్టబడింది. మందసాన్ని గురించి పట్టిందులో దేవుడు తెల్లారులైతే దావీదుకి దేవుని గురించి పక్షం. అందుకే చూసిన వాళ్ళు కూడా అంటారు, అబీగైల్ ఆవిడ అంటాడు, అయ్యా నువ్వు దేవుని పక్షంలో యుద్ధం చేస్తున్నవాడు, నీ స్వపక్షాన్ని నీకు కావాలంటే నీకు సింహాన్ని చీల్చే శక్తి ఉంది, గొలియాతును చంపిన సామర్థ్యం ఉంది, ఇశ్రాయేలులో నువ్వు అంటే నీ అమ్మడించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నీ స్వార్థం కోసం ఎప్పుడు చేయలేదు. నీ కేంద్ర బిందువు, నీ జీవిత లక్ష్యం, జీవిత గమ్యం దేవుడు, దేవుని ఉద్దేశం నెరవేర్చడమే కానీ నీ సొంత ఉద్దేశాలు. చాలామంది వాళ్ళ బాగా సుఖపడుతూ దేవుణ్ణి తమ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటున్నాడు. కాదు, దేవుని సాధనమైన దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు. దేవుడు పేరు చెప్పుకుని మా బొట్టలు వాడుకుని ఊకే బతకటం అది కాదు. దేవుడు పేరు చెప్పుకుని దేవుని చేత వాడబడాలి. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆ పాపం నశించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటిగా మందసాన్ని సౌలు 40 సంవత్సరాల పాటు పట్టదు పాపం. దేవుడు ఉచితంగా గాడిదలు పోయినాయి. గాడిదలు పోతేనే తను ఎత్తుకుంటాకి వెళ్ళాడు. ఇశ్రాయేలు అప్పుడు దాకా న్యాయాధిపతులతో నడిచారు. అంతకుముందు మోషే నాయకత్వంలో వచ్చారు, యెహోషువ నాయకత్వంలో వచ్చారు. ఆ పిదప వాళ్ళు రాజులు కావాలి, మాకు రాజు కావాలి. ఎందుకంటే క్రైస్తవులకి అప్పటికి ఇప్పటికి ఆనాడు యూదులు కానీ ఈనాడు క్రైస్తవులు కానీ లోకాచారాలు అంటే ఎంత పిచ్చో, ఎంత ఇదో. వాళ్ళెవరో బాబాలకి దండాలు దాసకాలు పెడతారు, వీళ్ళు పాస్టర్ గారికి దండాలు పెడతారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, పెట్టించుకునేవాడికి ఉండాలి, పెట్టేవాడికి ఉండాలి. సరే, వందర వచనం అనేది గౌరవప్రదంగా చెప్పుకోవడం తప్పేం కాదు, కానీ ఇక వాళ్ళే దేవుడుగా భావించే దౌర్భాగ్య కల్చర్ దిగుమతి చేసుకున్నారు. మాకు ప్రభు గారు బాబు రాజులు ఎందుకురా నాయన, రాజులు వస్తే మీ కుమారులను వాళ్ళు బానిసలుగా వాడుకుంటారా, మీ సొమ్మును దోసుకుంటారా, మిమ్మల్ని నానా కష్టాలు పెడతారా, ఆడు గుర్రం మీద రథం మీద వెళ్తుంటే ఆడు అమ్మట మీరు పరిగెత్తాలంటే ఓహో మాకు అది కావాల్సింది అని సౌలుని సౌలుని రాజుగా ఇచ్చాడు. ఆ వచ్చిన వాడు ఆయాచితంగా వచ్చిన పైపు నువ్వు రాజు అవుతావే అని సమూయేలు చెప్పినప్పుడు అంటాడు, అమ్మో నేను ఏ పార్టీ గోత్రపో అని. ఎందుకంటే ఇశ్రాయేల్లో కొంచెం గోత్రాలకి ప్రాధాన్యత ఎక్కువ. అందులో అవసరమైనగా యోధా గోత్రం చూపిస్తారు. జ్యేష్ఠుడి గోత్రమైన రూబేను కాదు, కానీ రూబేను గోత్రం కంటే లేవి గోత్రం కొంచెం యోధా గోత్రంలో ప్రాచుర్యం పొంది కొంచెం గౌరవాన్ని మర్యాదలు పొందుకుంటారు ఇప్పటికీ ఉన్న గోత్రాలు. ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడు కూడా యోధా గోత్రం నుంచి వచ్చిన నెతన్యాహు దావీదు వంశీకుడే ఉంటాడు. ఎందుకంటే అది రాజ్యాంగం, వాళ్ళకి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏమి చేయరు. అది కరెక్ట్ కూడా అంతే. అలాగే మనం కూడా మన దేశ రాజ్యాంగాన్ని మీరు చేయకూడదు కదా. ప్రామాణికం మనకి అది భక్తికి ప్రామాణికం పరిశుద్ధ గ్రంథం ఏ విధంగానే ఉందో మన జీవన విధానానికి లేకపోతే మన సమాజంలో మన ప్రవర్తనకి ప్రామాణికం రాజ్యాంగం. దాన్ని అద్దుమీరి ప్రవర్తించి ఈ మధ్యన కొత్తగా చూస్తున్నారు, రాజ్యాంగాన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని మార్లు రాజ్యాంగాన్ని సవరణ చేశారు. ఎందుకంటే ఆనాడు రాసిన మేధావులకు తెలియదు, మా కొత్తగా విషయాలు తెలుసుందన్నట్టు సవరణ చేస్తారు. ఆ చేసిన ప్రతి సవరణ నష్టానికే కానీ రాజ్యం సుభిక్షంగా ఉండక ఎక్కడో ఉపయోగపడాల. కానీ పరిశుద్ధ గ్రంథంలో అటువంటి పిచ్చి పనులు చేయొద్దురా, దీంట్లో ఒక అక్షరం తీసినా ఒక పొల్లు కలిపిన తెగుళ్ళతో చస్తారు, ఆ తర్వాత అగ్నిగుండానికి పోతారంటారు. కొంతమంది కలుపుకు చస్తున్నారు. అది మరి వారి విజ్ఞతకి తెలుసు బైబిల్ చదివి, ఎందుకంటే స్వార్థానికి వాడుకుంటూ మతి చెడి ప్రవర్తిస్తున్నారండి. ఆ మందసం ఉంది, ఆ మందసం పట్టబడింది ఎప్పుడో ఫిలిష్తీయుల చేత చెరపట్టబడి ఎక్కడో ఉండిపోతుంది. దాన్ని తీసుకురావడానికి దావీదు ప్రయత్నం చేస్తాడు. మొదటి ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే మందసం తీసుకొచ్చే ఉద్దేశం మంచిదే కానీ దానికి చేసిన ప్రయత్నం, ఉద్దేశం మంచిదే కానీ ప్రయత్నం మంచిది కాదు. ఎందుకంటే యోధా ధర్మశాస్త్రంలో మంచకం అనేది యాజకులు భుజాన ఉండాలి. యాజకులు ఆనాడు యెహోషువ కాలం నాడు మందసాన్ని యాజకులు భుజాన మోస్తే యాజకుల కాళ్ళు యోర్దాను నదిని తాకితే యోర్దాను అత్యంత ఉధృతంగా పెద్ద వరదలాగా పారిపోయే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయి గోడలాగా ఉండి వెళ్ళగలటానికి దారిచ్చింది. ఇప్పుడు యాజకులు కాళ్ళు పడినందు యాజకులు గొప్ప కాదు, యాజకులు మోస్తున్న మందసం గొప్ప విషయం. అట్టని చెప్పి యాజకులు కాళ్ళు దండం పెట్టమని కాదు నేను, కానీ యాజకుల ద్వారా జరిగించాలి పని. దైవిక కార్యక్రమం యాజకుడి ద్వారా జరిగించాలి. ఈనాడు నీకు ఏర్పాటు చేసిన సేవకుల ద్వారా జరిగించాలి.
ఆయన యాజకులను పక్కన పెట్టి పిలిస్తే ఈ సర్దారులను ముందు పెట్టి కొత్త బండి కట్టి ఆ ఫ్యాషన్ ప్రపంచంలో పక్క సరైన బాంచి నార వస్త్రాలు కట్టుకుని డూమ్ డామ్ అని తీసుకొస్తుంటే దేవుడు నీ ఉద్దేశం మంచిదైనా నువ్వు చేసే పని విధానం దైవిక లోపం అయితే ఊరుకోడు. టప్పన అక్కడ తీసుకొచ్చే ఉద్యానవాడిని చంపేశాడు. ఒక్క దెబ్బకి భయపడిపోయింది. తీసుకెళ్ళి ఓబేదేదోము ఇంట్లో ఆ మందసాన్ని వచ్చి పారిపోయి బిక్కుబిక్కుమంటూ ఏడ్చి మోకరించి ప్రార్థన చేసి ధర్మశాస్త్రాన్ని తెరిస్తే అప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడిన యెహోషువ యొక్క వృత్తాంతాన్ని చదివి అందుకే అంటాడు, నీ ధర్మశాస్త్రం కనబడితే నా కన్నులు తెరవబడినాయి అంటారు. లేకపోతే ధర్మశాస్త్రము పరిశోధన గ్రంథం మూసేసి మాట్లాడటం మొదలుపెట్టి కళ్ళు మూసుకుపోయిన మాట మాట్లాడతాం. ఇవాళ చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి కళ్ళు నెత్తికొచ్చినట్టుగా కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. నేను ప్రార్థన చేస్తే అదవుద్ది, నా కాలు పట్టుకుంటే అదవుద్ది, నా కర్చీపు తీస్తే అదవుద్ది, నా నూనె తీస్తే అదవుద్ది. ఈ కళ్ళు మూసుకుపోయిన మాటలండి. పరిశుద్ధ గ్రంథము మీకు జ్ఞానోదయం కలుగు చేయను గాక, మీ అంధకారాన్ని తొలగించుగాక, మీ కన్నులు వెలిగించునుగాక. సరే, రెండవ ప్రయత్నంలో చక్కగా దైవిక నియమం ప్రకారం వస్తుంది. నియమం ప్రకారం వచ్చాడు, మనసు అక్కడ చేర్చబడుద్ది. పరమానందంతో నాట్యం ఆడటం మొదలు పెడతాడు. ఆ నాట్యం ఆడటం కిటికీలోంచి చూసింది మేకాలమ్మ. ఆ మేకాలకి మోకాల్లో ఉంటుంది మెదడు. మేకాల యొక్క చరిత్ర చెబితే అత్యంత హీనంగా ఉంటుంది. సౌలు గారి కుమార్తె. ఈయన ఒక పనికత్తుల అసలు నిజంగా దేవుడు ఒక రాజుగా ఎలా ప్రవర్తించాలో, రాజు అనేవాడు ఎలా ఉండాలో కూడా దావీదు నుంచి నేర్చుకోవాలి మనం. దావీదు పనికత్తెలు చూసినప్పుడు పనికత్తెలతో కలిసి సాదా సీదా మనిషితో కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. సామాన్యులతో కలిసిపోయాడు. ఒక రాజుగా ప్రజలను తన కనబిడ్డల వేలే చూశాడు. ఒక భక్తుడుగా అందరితో కలిసి ఆరాధించాడు. అదేంటో మనకి ఓ ప్రత్యేక దర్శనాలు వీఐపీకి. దేవుడి దగ్గర ఎవడో ప్రత్యేకమైన దర్శనాలు చేయకూడదండి. అది కరెక్ట్గా మనుషులు నిర్మాణం చేసుకుంది. సరే, కొన్ని మతాల వారు చేస్తున్నారంటే ప్రజలు కూడా ఎర్రి మనుషులు వెళ్ళి కిక్కిరిసిపోయి పాపం వాళ్ళకి వాళ్ళది విలువైన సమయం కాబట్టి చేస్తారు, వారి వారి విజ్ఞత. కానీ క్రైస్తవ్యంలో మాత్రం చెప్తున్నా, వారి వారి మార్గాలు నేను విమర్శించటం లేదు. ఎందుకంటే వారు కొన్ని ప్రయోజనార్థమై ఆ పద్ధతులను అవలంబించారు. వారికి చెల్లుబాటు. కానీ క్రైస్తవులని చెప్తున్నాను, ప్రేమని దేవుని బిడ్డలారా, మీకు ప్రత్యేకమైన సింహాసనాలు, ప్రత్యేకమైన దర్శనాలు, ఆడి సేవకుడు అవచ్చు, బిషప్ వచ్చు, అపోస్తులుడు వచ్చు, తాతగాడు ఎవడైనా వచ్చు. దేవుడి దగ్గర అందరూ సమానులే. యేసుక్రీస్తు వారు అందరితో కలిసి భోజనం చేశాడండి. పసిపిల్లలను తీసుకొస్తుంటే వాళ్ళ దగ్గర రానిండా, మీరు అడవుడు చేయబాకండి, వెళ్ళబాకండి అన్నప్పుడు అడవుడు చేయడా కాల్చివుడు. అట్లా కలిసిపోయి ఉండడం ఒక రాజు లక్షణం, ఒక దైవిక లక్షణం. ఆ లక్షణాన్ని మీరు ఇవాళ సేవ చేస్తుంటే చూడటానికి ఓ సేవకుడు వస్తుంటే వాళ్ళ ముందు బౌన్సర్లు వస్తారు దాడి తొలగించడానికి. చచ్చిపోతారని భయమా? బతకడానికి వచ్చారా, సావటానికి వచ్చారా? సావటానికే వచ్చింది. మీకు రక్షకులు ఎందుకు? చావమానుకుని ఇంట్లో కూర్చొని కాపలా పెట్టుకుని చావండి. నేను కఠినంగా మాట్లాడుతున్నాను, క్షమించండి. వాళ్ళతో కలిసి శుభ్రంగా నాట్యం ఆడాడు, వారితో కలిసి బలులు అర్పించిన ఆ పలహారాన్ని అందరికీ పంచాడు. అందరూ దావీదు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరికీ వారి వారి వంతుల చొప్పున చక్కటి పదార్థ పలహార ప్యాకెట్లు ఇచ్చి అందరినీ దీవించి తన ఇంటి వారిని దీవించడానికి ఇంట్లోకి వచ్చాడండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలియజేయాలి మీకు. ఏంటంటే దావీదు నాట్యం ఆడాడు అని చెప్పి నాడు సంఘాల్లో తిక్కల నాట్యాలు ఆడటం ప్రారంభించారు. దావీదు పనికత్తెలతో కలిసి సామాన్యుతో కలిసి ఆత్మపూర్ణుడై మైమరిచిపోయి నాట్యం చేశాడు. దావీదు నాట్యం ఆడాడుగా, మేము డ్యాన్సులు. ఎందుకో మనసులో ఒక కుత్తు ఉంది, ఒక దురద ఉంది, డ్యాన్సులు వేయాలన్న దురద. దాన్ని దావీదు యొక్క జీవితాన్ని తీసుకు ఆపించుకుంటాడు. సరే, నేను చెప్తాను, మీరు నిజంగానే మీరు దావీదు వలె నాట్యం ఆడతారుగా. దావీదు వలె ఒక సింహాన్ని తెలుసండి, వెళ్ళి దావీదు వలె ఒక ఎలుగుబంటిని పట్టుకోండి. అక్కడ దావీదు పనికిరాడు. పిచ్చి ఆలోచనలు, పిచ్చి చేష్టలు తప్పితే మనం అర్థం వేసి పైపించి వీళ్ళు డ్యాన్సులు వేసి విశ్వాసులు డ్యాన్సులు ఏమంటాం. వాళ్ళు క్యాబరే డ్యాన్స్, కొంతమంది సేవకులు డ్యాన్సులు వేయటం నేను చూస్తున్నాను. పిచ్చి కథలు, పిచ్చి వ్యవహారాలు. ఏంటి వ్యవహారం? ఎక్కడికెక్కడికి వెళ్తుంది? దావీదు నాట్యవాడిన సందర్భం ఏంటి? ఆ సంస్కృతి ఏంటి? వారి సాంప్రదాయం ఏంటి? మన సంస్కృతి ఏంటి? మన సాంప్రదాయం ఏంటి? ఒక దైవిక హితబోధ చేస్తున్నవాడు ఎంత గంభీరంగా, పరిశుద్ధంగా, ఆదర్శప్రాయంగా అలా ఉండాలి. కానీ నేను డ్యాన్సులు వేస్తాను, నాకు వచ్చిన డ్యాన్సులను ఇక్కడ ప్రదర్శిస్తాను, ఆ డ్యాన్స్ ద్వారా క్రీస్తుని సువార్తను ప్రకటిస్తాను. యేసుక్రీస్తు వారి నూతన నిబంధనలో ఎక్కడ జరిగింది అది. ఆ సందర్భం వేరు, ఆ కల్చర్ వేరు.
ఆ ఆనందోత్సాహాన్ని మొన్నటిదాకా మందసం అక్కడ పట్టబడి ఉంది. ఆ మందసం 40 సంవత్సరాలు సౌలు పట్టించుకోలేదు. అంతకుముందు తనుముకున్న రాజ్యానికి వచ్చినప్పుడు నేను ఛానల్ పట్టించుకోలేదు. చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇది లేకపోతే అసలు లోటుగా ఉంది అని తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఘ్నం అయితే ఒక మనిషి చచ్చిపోతే ఆందోళనతో వెళ్ళిపోయి ప్రజలందరూ భయపడి అదే ఒక్కసారి వాళ్ళ ఉత్సాహం పెళ్ళిపోయి చేసింది. అది నీకు ఏం పెళ్ళిపోతుందని, నీకు వాళ్ళు డాన్స్లో వేసే వాళ్ళకి ఉత్సాహం కాదు, ఉద్రేకం తెచ్చు. ఆ డ్రమ్ బీట్లకి సౌండ్లకి ఒళ్ళు మర్చిపోయి వేయాల్సిన రికార్డ్ డాన్స్లు అంతా వేసి దావీదు వల్లేనే ఏ నాట్యవాడేది, నువ్వు మొహాలు నాట్యవాడేది. నా అర్థం పర్థం లేని నాట్యాలు, అర్థం పర్థం లేని వ్యవహారం, అర్థం పర్థం లేని పనులు. బాధేస్తుందండి ఈ విషయాలు చూస్తుంటే. ఆ సందర్భాన్ని వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం గౌరవించాలిగా. సరే నేను ముందుకు వెళ్ళిపోతాను. వచ్చాడు, మొత్తానికి దేశాన్ని అందరినీ దీవించి వచ్చాడు. ఇంటి వారిని దీవించటం ఇంటో బయటకు పెట్టాడు. ఆ దేశం కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రార్థన చేయించుకుని దీవించి అందరినీ దీవించి ఇంటికి వస్తే ఇంటికాడ మొదలుపెట్టింది మేఘాలు అనేవాడు. ఏం పేరు పెట్టాలి, ఈ పేరు చెప్పుకుంటేనే ఒక్కోసారి నాకు ఒళ్ళు మండిపోద్ది. ఆవిడ అంటది, నీచుడొకడు ఆ మాట వచ్చి ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి కలిగిన పనికత్తులు చూచుచుండ. పనికత్తులు హీనస్థితి కలిగినలా, హీనస్థితిలో హీనులుగా దేవుడు ఎవరిని సృష్టిస్తాడా? మనుషులందరూ సమానులే కదా. వాళ్ళంతా హీనస్థితి, గర్వమే వాళ్ళ జాతిని సముద్రంగా నాగరించింది. అప్పటికే నాశనం అయిపోయారు. అప్పటికే తండ్రి చచ్చిపోయాడు, అన్నదమ్ములు చచ్చిపోయారు, అంతఃపురాణులు చచ్చిపోయారు, రాజ్యం పోయింది, దిక్కుమాలిన దరిద్రం. ఇది మామూలుగా మనిషి కాదు. అసలు ఒక భర్త అంటే ప్రేమ లేదు, లేకపోతే ఇంకోటి. తండ్రిని ఆనాడు ఈవిని ప్రేమించడానికి పాపం 200 మంది గొప్ప వీరులైన శూరులైన వారిని చంపుతాడు. 100 మందిని చంపినామంటే 200 మందిని చంపి 100 ముందు వాళ్ళని తీసుకొచ్చి సౌలు దగ్గర పెడతాడు. ఎన్ని వికృతమైన చేష్టలు చేపిస్తాడు ఈ మనవాడు మనసు పట్టును బట్టి. కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో మనసు పడితే ఒక యాకోబు, ఒక దావీదు, అలాగే ఒక సంసోను చాలా మీద మనసు పడి అష్ట కష్టాలు తెచ్చుకుంటారు. దేవుడిచ్చిన వాళ్ళదైతే సుఖంగా ఉండదు. మనం కోరుకున్న వాళ్ళే మన జీవితాల్లో చేసే హింస అంతా ఇంత కాదు, జీవితాంతం బాధపడాలి. ఊళ్ళో వాళ్ళంతా దేశమంతా ఆయన్ని గొప్ప వ్యక్తి అని, దేవదూతల వద్ద జ్ఞానం కలిగిన వాడని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చువాడని, దేవుడు అసలు ఇశ్రాయేల్ జాతికే దీపం లాంటి వాడివే, మా కన్ను లాంటి వాడివే అని చెప్పి వాళ్ళు అంటే ఇంటికి వచ్చినాక ఈవిడ అంటది, పనికి మాలింది అంటది. ఇదిగో హీనస్థితి కలిగిన వాళ్ళు అంటే ఓ డిగ్నిటీ మెయింటైన్ చేయాలంట. మరి ఈ డిగ్నిటీ ఏంటి? ఇవాళ అక్కడి నుంచి పంపిస్తే ఎక్కడికి వెళ్ళొద్ది? తండ్రి చచ్చిపోయాడు, దిక్కుమాలిన సాగుగా. బయటికి వెళ్తే గడ్డలతో కొడతారు. నేను మొహం తగలయ్యా, పలానాడు కడుపును పుట్టిందా దరిద్రుడు అని చెప్పి అనుకుందాం. ఇంట్లో పరువు లేదు, ప్రతిష్ఠ లేదు, ఉండే దిక్కు లేదు, ఆదరించే మనుషులు లేరు, చూసే దిక్కు లేదు. దావీదు ప్రేమించాడు. ఆ ప్రేమ అట్ట అనిపించింది నిజంగా తీసుకొచ్చి. అసలు అప్పటికే వీడు చేసిన ఎవరైనా మామూలు కాదు. దావీదుని పెళ్లి చేసుకుని మొత్తానికి అన్ని చేసి దావీదు పెళ్లి చేశాడు. చంపేస్తుంటే మొగుడు చచ్చిపోతాను అసలు పెద్ద పట్టదు. తండ్రి అంతే అంత ప్రేమ. అసలు తండ్రి అంటే కూడా ప్రేమ ఉన్నట్టు కనపడలేదు. తండ్రి చచ్చిపోయినప్పుడు దావీదు ఎలుగేడ్చి గుండెలు వదిలిపెట్టి ఏడ్చాడు, కానీ వీడు ఏడ్చిన దాఖలాలు కూడా ఎక్కడ ప్రస్తావన ఉండదు. ఇది ఒక పెద్ద స్వార్థ జీవి. ఈ జీవి ఎంత జీవి. ఆ తండ్రికి సర్ది చెప్పదు. ఇటు భర్తను కూడా నేను ఉన్నానని చెప్పి అందో, పారిపో అని చెప్పు, ఇటు నుంచి పారిపో, నా చీరలే తాడుగా పెట్టుకుని ఇక్కడి నుంచి పారిపో, అక్కడే బొమ్మలు పెట్టు దాన్ని కప్పెట్టి వెళ్ళిద్ది. తెరా చూసి సౌలు చంపటానికి వస్తే ఏమయ్యాడమంటే ఏంటో నాన్న కొట్టి తిట్టి పారిపోయి వెళ్ళిపోయాడు నాన్న మొదటిపోడు అని తండ్రికి చెప్పుద్ది. ఈ బతుకు తగలయ్యే భర్తకి అసలు నిజంగా ఎంత విధేయరాయలు ఉండాలి. భార్యాభర్తల సంబంధాల గురించి పరిశుద్ధంగా ఎంత గొప్ప చెబుతుంది. కనుక మా పల్లెటూరులో చెప్పాడు, తెత్తే వండిపెట్టి సత్తే మొనమోసే రకంగా తయారయ్యారు. ఈనాడు ఇదే విధానం, మేకాళ్ళు ఎక్కువైపోయారు. ఊళ్ళో వాళ్ళంతా నిజంగా ఎంత గొప్పవాడని చెప్పి పొగిడి వాళ్ళ ఆశీర్వాదాలు దీవుల్లో వాళ్ళు జీవితాలు వాళ్ళని చూసి మేలు పొందుతూ ఇంటికి వచ్చేప్పటికి అసలు దావీదు యుద్ధభూమి బయట యుద్ధభూమిలో విజయం సాధించాడు, కానీ ఇంట్లో యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోయాడు. ఒక వివాహం చేయాల్సి వచ్చింది. నేను ఇదే మాటలు పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను, సిద్ధపడుతున్నాను. ప్రజల్ని కన్నబిడ్డల వల్ల రాజుగా చూడదు. హీనస్థితి ఏంటండి?
కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు, ఎవరైనా పలానా కులంలో పుట్టాలనుకుంటారా, మేము ఆ కులపోవడం కాదులేండి అంటే వాళ్ళని హీనపరుస్తారా? మనుషుల పశువులండి మీరు. ఆ కులంలో మీరు కోరుకుని పుట్టారా? దేవుడు ఏ కులాన్ని ఇస్తే, ఏ తల్లిదండ్రులు ఇస్తే, ఏ ప్రాంతాన్ని ఇస్తే దేవుడు ఇచ్చిన దాన్ని సంతృప్తిగా బ్రతికి దేవుని కొరకు జీవించడమే కానీ ఒక కులాన్ని హీనస్థితిగా చూస్తారు. ఆ బతుకు అక్కడే ఇప్పుడు ఉంది కొంతమందికి. అందులో ఎంత వెటకారంగా మాట్లాడుతుందో, అబ్బో భలే కనిపించావులే, బట్టలను తీసివేసి ఎప్పుడు ఇక బతుకంతా బట్టలు సరి చేసుకుంటూ పట్టు చీరలు, పీతాంబరాలు ఇవి ఆరాధన చేసి దేవుడి దగ్గర కూడా నీ బట్టలు చూపించడమేనా? వెనకడ ఒక అటనే బట్టలు చూపించి అగ్నికొండానికి పోసి వచ్చాడు. అతని పేరు ధనవంతుడు, పేరు రాయలే. కుష్టివాది గారు పేరు రాశారు లాజరని. విక్టోరియా మహారాణి చెప్పిన కాదు, ఒక చోట వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పక్కన పేదరాలు ఉంది. అమ్మ రాణి గారు వచ్చిందని అని చెప్పి ఆవిడ దూరంగా పోయిందంట. దూరంగా పోతే ఈవిడ మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తానంట. అటు 2 సార్లు చెప్పిన, అమ్మ దండం పెడతాను, నా మీద కక్ష కట్టావు, నా పక్కన కూర్చున్నావు, మీరు గొప్పవారు, నువ్వు రాణివి, నేను పేదరాలన్నామంటే నేను ఇలా దేశానికి రాణినేమో కానీ ఆ దేవునికి నేను భక్తురాలని, నువ్వు భక్తురాలు, మన ఇద్దరు సమానం అందంట. ఇంగిత జ్ఞానం ఉండాలా భగవంతుడి దగ్గర. నువ్వు ఏ బట్టలో ఉన్నావో, ఏ గుడిలోకి వెళ్తున్నావో, ఏ గోపురానికి వెళ్తున్నావో, ఏ చర్చికి వెళ్తున్నావో, ఏ మసీదుకి వెళ్తున్నావో, నువ్వు అక్కడ సామాన్య భక్తులతో కలిసి దేవుని ఆరాధించగలిగితే వెళ్ళు, లేక నోరు కూర్చో. వాళ్ళ కలవలేకపోతే నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే భగవంతుడికి తారతమ్యాలు ఉండవు. పిచ్చిగా మాట్లాడిన తర్వాత నేనేం చేశాను, అప్పుడు ఎప్పుడు ఆవిడ దగ్గర మాట మెదలని ఆవిడ చెబుతున్నా కదా, భర్త వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాన్న పిలిచి, అమ్మాయి ఎటు పోయాడు, రాడే, నా చేతిలో ఎప్పుడైనా చచ్చిపోతాడు, అప్పుడు దాకా నీ సమయం అర్థం చేసుకుంటామని పలికియలేని ఒక ఆడిని పెళ్లి చేసుకుంటే సైలెంట్గా భర్త బతికుండగానే అరణ్యాలు తిరుగుతుంటే అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా వెళ్ళి పలికియలేని పెళ్లి చేసుకుంటుంది. కానీ దావీదు ఎంత ప్రేమ కలిగిన పిచ్చాడంటే, తర్వాత సౌలు చచ్చిపోయిన తర్వాత అతని సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత అతనితో కలిసి ఉండడానికి వస్తే, వాళ్ళ ప్రధాని వస్తే, అబ్నేర్ అనే అతను వస్తే, అబ్నేరు మేఘాలు ఎక్కడుందండి, మేఘాల పలానా పలికియల దగ్గర ఉందండి, పెళ్లి చేసుకుని ఆగిపోతుందండి అని. ఆవిడ నాకు ప్రేమించానయ్యా, ఆవిడని ప్రేమించి ఎంతోమంది సర్దాదులు చంపాను, సౌలు పంపించిన చోటుకి వెళ్ళి బుద్ధిగా పనిచేశాను. అంత కష్టపడి ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే, నాకు చీకటి దినాలు వస్తే నేను తరమబడితే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? అయినా సరే నాకు ప్రేమ దేవుల్లో ఉన్న ప్రేమ ఉందండి. దేవుడు చాలాసార్లు చెబుతాడు, ఇదిగో నా ప్రజలారా, రానుద్దేశించిన తిరిగి నా యొద్దకే రండి అని పిలుస్తాడు. అక్కడక్కడ చిక్కల చేష్టలు చేసి ఆ చోట్లకి వెళ్ళిన వాళ్ళని కూడానే రానుద్దేశించిన, నిజంగా అటువంటి ప్రేమను చూపి మేఘాలను పట్టురావా అంటాడు. ఆ మేఘాలను తీసుకొస్తా ఉంటాడు. అబ్నేరు చరిత్ర అంతా అసలు అందులో చూస్తాం. అబ్నేరు తీసుకొస్తా అంటే ఈవిడ అసలు ఒకరిని వదిలిపెట్టి ఈయన చేసుకున్నాను, మళ్ళీ అతను మొదలు వదిలిపెట్టినాడు, రాజు అయ్యాడు, ఆయన కబురు పంపాడు, అబ్నేరు తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈయన గురించి పట్టించుకోదు పాప, ఏడుతా వెంటబడుతూ ఉంటాడు. బహూరీము దాకా అతను వెంటబడతా ఉంటాడు. వెంటబడేప్పటికి పక్కన అబ్నేరు వరక్క అనగానే, అదేంటంటే ఆయనతో ఎన్నాళ్ళు కాపురం చేశాను, నా భర్తను అట్ట తిడతాడు, కిమ్మనకుండా చక్కగా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ రాజుగారు అయ్యారు, అంతఃపురంలో కూర్చుంటుంది, అన్నీ అనుభవిస్తుంది. ఈ స్థితి వచ్చిన దావీదు మాత్రం ఈ దృష్టికి నీచుడు. ఆయన కట్టించిన కట్టడాలు, ఆయన ఇచ్చిన సింహాసనం, ఆయన ఇచ్చిన సొమ్ము, ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన ఇచ్చిన మర్యాద మాత్రం పొందుకుంటుంది. ఎంత మనస్సాక్షి సచ్చిందా మనుషులు కనిపించదు. ఊళ్ళో వాళ్ళంతా దైవ ప్రతినిధి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చువాడు అంటే నీ దృష్టికి నీచుల్లా కనిపించాడా? దావీదు ఎప్పుడు మాట్లాడు, కానీ అప్పుడు మాట్లాడాడు, నేనేం చేస్తుంది, గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన నా దేవుణ్ణి నేను స్తుతించాను, నా దేవుణ్ణి నేను ఆరాధించాను, నా దేవుని కొరకు నాట్యం ఆడాను. మీ బాబుకు బుద్ధి లేదు. గాడిదలు మేపుకునేవాడిని తీసుకెళ్లి రాజ్యానికి ఇస్తే దేవుడి మాట పక్కన పెట్టి, దేవుడు అభిషేకించేవాడిని తరిమి 16 సంవత్సరాలు నానా ఇబ్బందులు పెట్టి, సొంత బంధువునికి అల్లుడు కూడా చంపడానికి సిద్ధమయ్యి అకృత్యాలు చేసి సమూయేలు బుద్ధి చెప్తుంటే చొక్కా పట్టుకుని అది చచ్చాడు. పిల్లలు మొత్తం చచ్చిపోయారు. ఆ బుద్ధి సౌలు చచ్చాడు కానీ సౌలు మేకాల్లో బతుకున్నాడా అనిపిస్తుంది. ఆ పెంపకం ఏం తగలయ్యా, ఆ పెంపకం అట్టగా చచ్చింది. పెంపకం అట్లాగే చచ్చింది. నేనేం చేశాను, చక్క బుద్ధి చెబుతాడు. అటు వివరణ చెప్పాలంటే అసలు నువ్వు ఇదిగో నువ్వు హీనస్థితి కలిగిన వాళ్ళు అన్నవే,
వాళ్ళకంటే నేను ఇంకా హీనుణ్ణి, వాళ్ళకంటే నేను ఇంకా తృణీకరించబడి, ఇంకా అవసరమైతే నా దేవుని కొరకు ఇంకా నేను తృణీకరించబడతా. నువ్వు అన్నావు నీ దృష్టికి నేను నలుపుండేవు కానీ నా దేవుని దృష్టికి నీ గనుండి, నా ప్రజల దృష్టికి నీ గణి అని అంటాడు. దేవుడు ఆ మాట విన్నాడు. ఆ చివరి మాటలేంటి తెలుసా? మరణము వరకు సౌలు కుమార్తె మేకాలు పిల్లలను కనకుండా ఉండెను. సౌలు సంతానంలో బతుకుంది దేవుడు. చాలామంది చేతులు చచ్చిపోయి ఈమె కూడా ఎలా బతుకుందంటే దావీదు దగ్గర ఉండబట్టి బతుకున్నది. దేవుడు అనుకున్నాడు ఈ పరమ దుర్మార్గురాలే, ఇదిగో ఇది బతికితే దీనికి సంతానాన్ని కూడా అట్టే పెంచిద్దని చచ్చేంత వరకు సంతానం లేక గొడ్రాలు కూడా బ్రతికింది. బుద్ధి తక్కువయి మోకాళ్ళు మెదడు వచ్చి అట్ట తెచ్చింది. ఇవాళ చాలామందికి దేవుడు మూసివేసిన గర్భాలు తెలియని మృతతుల్యమైన గర్భాలను తెలిసి నిండు వృద్ధాప్యంలో కూడా పిల్లల్ని ఇచ్చిన దేవుడు. కొంతమంది ఎంత ఏడ్చినా పిల్లల్ని ఎవడో తెలుసుకో తెలుసా? వాళ్ళకి ఈ అహంకారం పెచ్చు. అహంకారం చంపుకోరు, ద్వేషాన్ని చంపుకోరు, స్వార్థాన్ని చంపుకోరు, మనుషులు సులకనగా చూడటానికి చంపుకోరు, అపహాస్యం చేయటానికి, అవమానపరచడానికి అభిషేకించబడిన వాడిని ఎంత మాట పడితే అంత మాట అంటానికి అనగలరు. అందుకే వాళ్ళ గర్భాలు మోస్తారు. ఈ సంతానం తర్వాత కూడా వస్తే ఎట్టగా దరిద్రం అవుతుంది, దేశం నాశనం అవుతుంది. కొన్ని గర్భాలు దేవుడు కావాలని వస్తాడు. చచ్చేంత వరకు పిల్లకల్లది. యువత దావీదు ఇవి దృష్టిలో వ్యర్థుడు కూడా అంట. దావీదు వ్యర్థుడు కాదు, సమర్థుడు. దావీదు సామాన్యుడు కాదు, అభిషక్తుడు. దావీదు అజ్ఞాని కాదు, దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడు. అర్థం చేసుకోకపోకుండా అపహాస్యం చేస్తే ఫలితం అనుభవించింది. కానీ దావీదు చచ్చిపోయేంత వరకు ఆమెను పోషించాడు కానీ రాణిగా, చచ్చేంత వరకు దేవుడు మాత్రం కరుణించరా, బహుమానం ఇవ్వలా. ఈ మాటలు వింటున్నారా? అభిషేకించబడి దేవుని కొరకు దేవుని పక్షమున పనిచేస్తున్న వారిని పట్ల నీ మాటలు ఎలా ఉన్నాయో జాగ్రత్త. ఆ శాపం నీకు నీ పిల్లలకి వెంటాడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నేనైనా సరే దేవునిలో ఆనందించండి, పిచ్చి డ్యాన్స్లు వేయబాకండి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చండి, దేవుని కృపలో జీవించండి. దేవుడి మాటలు మీ హృదయంలో ఫలింపు చేయను కాక. తండ్రి, మేకాలు వలె అహంకారములుగా ఒక అభిషక్తుడైన వాడు, అందులో భర్త అయిన వాడిని అపహసించే ఆ మార్గంలో నేడు మా దేశంలో ఏ స్త్రీ ఉండకుండానట్లుగా సహాయం దయచేయండి. దేవుని పక్షమున పనిచేస్తున్న భర్తను గౌరవించడం, దేవుణ్ణి గౌరవించడం, దేవుని పద్ధతిని గౌరవించడం, హీన స్థితిగా చిన్న పెద్ద సామాన్యులుగా పుట్టిన వాళ్ళని ప్రేమించడం అనే లక్షణాలను నేర్పించమని వేడుకుంటూ ఈ మాటల హృదయాలను ఫలింపు చేయమని యేసునామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయగాక. చెప్తున్నాను కదా మరొకసారి, మీకు ప్రేమపూర్వకం చేస్తున్న ఇటువంటి చాలా అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయబడతాయి ధారావాహికంగా. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దేవుడు మీ బిడ్డల్ని మిమ్మల్ని దీర్ఘాయుషులతోనూ ఆరోగ్యంతోనూ బిడ్డ పాపలతోనూ వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.